వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ నెల్లూరు గోంగూర పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక కట్ట గోంగూరను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు 10 నుంచి 12, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, సాల్ట్, రాక్ సాల్ట్ తీసుకోండి రుచికి తగినంత, వెల్లుల్లి రెబ్బలు 12, కరివేపాకు 2 రెమ్మలు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా చింతపండు మరియు పోపుకు సరిపడా నూనె. తయారు చేయ విధానము: ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 10 ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయని మీ కారం తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేగాయి. ఇప్పుడు అందులో ధనియాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవటం వల్ల ఎండుమిరపకాయలు మరియు పోపు దినుసులు ఇవి మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము. వెల్లుల్లి రెబ్బలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాము. వెల్లుల్లి కూడా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు చల్లార్చే వరకు ఉంచుకొని 5 నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత శుభ్రంగా నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకొని ఈ విధంగా కలుపుకొని అందులో అవసరమైతే పులుపుని బట్టి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు. లిడ్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత గోంగూర ఇలా దగ్గర పడుతుంది. ఈ విధంగా మళ్ళీ కలుపుకొని గోంగూరని మళ్ళీ లిడ్ పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఈ విధంగా గోంగూర ఆకుల నుండి నీళ్లు వచ్చేస్తాయి. కాసేపు లిడ్ తీసేసి ఇలా కలుపుకోవాలి. నీళ్లు ఇంకిపోయాక మళ్ళీ 1 నిమిషం పాటు లిడ్ పెట్టుకొని గోంగూరని కుక్ చేసుకోవాలి. ఒక నిమిషం లిడ్ పెట్టుకొని గోంగూరని కుక్ చేసుకున్న తర్వాత గోంగూర ఇలా దగ్గరగా పడి బాగా ఉడికిపోయి ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. దీన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, అందులో చల్లార్చిన ఈ గోంగూర పేస్ట్ని వేసుకొని మళ్ళా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక గోంగూరని ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో 3 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. వాటిని ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు ఫ్రై అయ్యాక అందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ మినప్పప్పు మరియు 1 టీ స్పూన్ ఆవాలు, వేసుకొని ఈ పోపు దినుసులు మొత్తం వేగేంత వరకు వేగించుకోవాలి. చివరగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు వేగిన తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి వేసుకొని ఈ విధంగా కలుపుతూ 1 నిమిషం పాటు గోంగూరని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల గోంగూర ఏదైనా పచ్చి వాసన ఉంటే పోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఎంతో రుచికరమైన ఎండు గోంగూర పచ్చడి, దీనే నెల్లూరు గోంగూర పచ్చడి అని కూడా అంటారు, రెడీ అయింది. ఇది వేడి వేడి అన్నంలో ఎంతో రుచిగా ఉంటుంది.